సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్లీ మహాభారత కాలంలో చైనా ఎవరి పక్షం యుద్ధం చేసింది? మహాభారతం భారతదేశపు గొప్ప ఇతిహాసాల్లో ఒకటి. ఇందులో ప్రస్తావించబడిన యుద్ధం కురుక్షేత్ర యుద్ధం. పాండవులు మరియు కౌరవుల మధ్య జరిగిన గొప్ప సంఘర్షణ ఈ యుద్ధం. ఈ యుద్ధంలో అనేక దేశాలు, రాజ్యాలు పాల్గొన్నట్లు ప్రస్తావించబడింది. అయితే ప్రస్తుత చైనా భూభాగం ఈ యుద్ధంలో ఎవరి పక్షంలోనే నిలిచిందా? దాని గురించి ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. మహాభారతం చదివినప్పుడు చైనా అనే భూభాగానికి సంబంధించిన కొన్ని సూచనలు కనిపిస్తాయి. కానీ నేరుగా వారు యుద్ధంలో పాల్గొన్నట్లు నిర్ధారణకు వచ్చే స్పష్టమైన ఆధారాలు ఇప్పటివరకు మనకు లభించలేదు. మహాభారతంలో చైనా ప్రస్తావన సంస్కృత గ్రంథాలలో, ముఖ్యంగా మహాభారతంలో చీనా అనే పదం కొన్ని చోట్ల కనిపిస్తుంది. దీనిని కొందరు పరిశోధకులు ప్రస్తుత చైనా భూభాగానికి సంబంధించిందని అనుకుంటారు. మహాభారతంలో చీనా అనే పేరు కేవలం భౌగోళిక ప్రస్తావనగా ఉండొచ్చు, లేదా చైనా ప్రాంతంలోని ప్రజలు భారతదేశంతో వాణిజ్యం, సాంస్కృతిక సంబంధాలు కలిగి ఉన్నారనే అర్థంలోనూ దీన్ని మనం తీసుకోవచ్చు. ఉదాహరణకు మహాభారతంలోని భీష్మ పర్వంలో చీనా, శక, యవన, పారసిక, గాంధార, కైకేయ వంటి అనేక విదేశీ జాతుల గురించి ప్రస్తావించబడింది. వీరు భారతదేశంలో అప్పటి రాజ్యాలతో సంబంధాలు కలిగి ఉండేవారు. అయితే కురుక్షేత్ర యుద్ధంలో నేరుగా చీనా దేశం ఎవరి తరపున ఉన్నదనే విషయంపైన స్పష్టమైన వ్రాతపూర్వక ఆధారాలు లేవు. ఉత్తర కురు హిమాలయాల ఆవల ఉన్న భూభాగాలు మహాభారతం మరియు ఇతర పురాణ గ్రంథాలలో ఉత్తర కురు అనే ప్రాంతం ప్రస్తావించబడింది. ఈ ప్రాంతం హిమాలయాల ఉత్తర భాగంలో ఉన్నట్లు పేర్కొనబడింది. కొందరు పరిశోధకులు ఈ ఉత్తర కురువులను ప్రస్తుత టిబెట్, మంగోలియా లేదా చైనా వైపు ఉన్న ప్రజలు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉత్తర కురు ప్రజలు చాలా శాంతియుతంగా ఉండేవారని, వారు యుద్ధాల్లో పాల్గొనేవారు కాదని కొన్ని పురాణ గ్రంథాలు సూచిస్తున్నాయి. అందువల్ల కురుక్షేత్ర యుద్ధంలో ఉత్తర కురు లేదా చైనా ప్రజలు నేరుగా పాల్గొన్నారనే అంశం సందేహాస్పదంగా మారుతుంది. యుద్ధంలో పాల్గొన్న ఇతర రాజ్యాలు కురుక్షేత్ర యుద్ధంలో అనేక ఇతర విదేశీ రాజ్యాలు పాల్గొన్నట్లు తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా గాంధార రాజ్యం ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లేదా పాకిస్తాన్ ప్రాంతం కౌరవులకు మద్దతు ఇచ్చింది. మద్ర రాజ్యం ప్రస్తుత పంజాబ్ మరియు మధ్య ఆసియా ప్రాంతం. మద్రరాజు శల్యుడు మొదట కౌరవుల తరపున చేరి చివరకు యుద్ధంలో భీముని చేతిలో పరాజయం చెందాడు. యవనులు గ్రీకు లేదా మధ్య ఆసియా ప్రాంతాలు, వీరు కూడా కొన్ని సందర్భాల్లో ప్రస్తావించబడ్డారు. శక జాతి శకలు ప్రస్తుతం మంగోలియా లేదా సెంట్రల్ ఏషియా ప్రాంతం. వీరు కొన్ని సందర్భాల్లో భారతదేశంలోని రాజ్యాలకు మద్దతుగా నిలిచారని చెబుతారు. అయితే చైనా లేదా చీనా రాజ్యం నేరుగా పాల్గొన్నట్లు స్పష్టమైన ఆధారాలు లేవు. వాణిజ్య సంబంధాలు మరియు సాంస్కృతిక పరిచయం చైనా మరియు భారతదేశం మధ్యలో. భారతదేశం మరియు చైనా మధ్య వాణిజ్య సంబంధం చాలా పురాతనమైనవి. మహాభారతం కాలంలోనూ భారతదేశానికి తూర్పు ఆసియాలోని అనేక రాజ్యాలతో సంబంధాలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా సిల్క్ రోడ్ వాణిజ్య మార్గం ద్వారా భారతదేశం మరియు చైనా మధ్య వాణిజ్య సంబంధాలు ఉండేవి. ఇది ప్రాచీన కాలంలోనూ కొనసాగింది. అయితే కేవలం వాణిజ్య సంబంధాలు ఉండడం వల్ల చైనా ప్రజలు భారతదేశంలోని అంతర్గత రాజకీయాల గురించి ఎక్కువగా ఆసక్తి చూపలేదని భావించవచ్చు. మహాభారతంలో చీనా అనే పేరు ప్రస్తావించబడినప్పటికీ వారు కురుక్షేత్ర యుద్ధంలో నేరుగా ఎవరి తరపునైనా యుద్ధం చేశారనే అంశంపై స్పష్టమైన ఆధారాలు లభించలేదు. కొన్ని పరిశోధనలు చెబుతున్నట్టు ఉత్తర కురు మరియు చీనా ప్రాంతాలు భారతదేశంతో సంబంధం కలిగి ఉండవచ్చు, కానీ యుద్ధంలో నేరుగా పాల్గొన్నట్టు మనకు తెలియదు. మహాభారతం అనేది మితహాసం మరియు పురాణానికి సంబంధించిన గ్రంథం కాబట్టి అందులో పేర్కొన్న భౌగోళిక ప్రదేశాలు మరియు జాతర గురించి పూర్తిగా చారిత్రకంగా నిర్ధారించడం చాలా కష్టమైన పని. కానీ ప్రస్తుత చైనా భూభాగంలో ఉన్న ప్రజలు భారతదేశంతో వాణిజ్య సంబంధాలు మరియు సాంస్కృతిక పరిచయం కలిగి ఉండే అవకాశం ఉంది. కాబట్టి మహాభారత కాలంలో చైనా ఎవరి పక్షంలోనైనా యుద్ధం చేసిందా అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం నిర్ధారించలేము.